హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బాగా పాత యాంప్లిఫైర్. ఈ ఓల్డ్ యాంప్లిఫైర్కి వచ్చేసి ఈ బ్లూటూత్ బోర్డు అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్లూటూత్ డికోడర్ బోర్డు, లేకపోతే MP3 డికోడర్ బోర్డు, లేకపోతే ప్యానల్ బోర్డు అని అంటారు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి మనకి డికోడర్ బోర్డ్స్ అంటారు. వీటిని ఇవి ఏం చేస్తాయి అంటే, మనకి MP3 అయితే రన్ చేస్తాయి అనమాట. ఈ యాంప్లిఫైర్కి ఇన్పుట్ ఇస్తాయి ఇవి. అంటే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ నుంచి దీనికి కన్వర్ట్ చేసిద్ది. లేకపోతే మీరు USB కానీ SD కార్డు మీరు ఏది యూజ్ చేస్తుంది. ఈవెన్ FM కూడా వచ్చింది దీంట్లో. ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి ఈ యాంప్లిఫైర్లో ఉంది. చూడండి, ఇక్కడ డిస్ప్లే అని ఉంది కదా, దీని వెనకాల అయితే ఇలా ఉండిద్ది. పాత యాంప్లిఫైర్లో మీరు ఏ చూస్తున్నా ఇలాంటివే కనపచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చేసి ఇవైతే వచ్చేసినాయి అనమాట. ఇవైతే మీకు దొరుకుతున్నాయి, కానీ ఎక్కడ పెడితే అక్కడ దొరకట్లేదు. మీకు ఆన్లైన్లో కానీ లేకపోతే ఎక్కడైనా మార్కెట్స్కి వెళ్ళి అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. లోకల్ షాప్స్లో అయితే అవైలబిలిటీ అయితే లేవు. ఇప్పుడు ఈరోజు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు దీంట్లో బ్లూటూత్ లేదు కాబట్టి బ్లూటూత్ కోసం మోడిఫై చేయడానికి ఈ బోర్డు అయితే తెచ్చుకున్నాం. వీటిలో కూడా బ్లూటూత్ ఉన్న బోర్డులు దొరుకుతాయి. కానీ వీటిలో వచ్చిన సమస్య ఏంటంటే, చూడండి, దీంట్లో ఓన్లీ డిస్ప్లే ఉండిద్ది. ఇక మీరు USB పెన్డ్రైవ్ గుచ్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా SD కార్డ్ వేసుకోవాలన్నా, మీరు ఆక్స్ గుచ్చుకోవాలన్నా మీకు వెనకాల పిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ పిన్స్ యూజ్ చేసి మళ్ళీ మీరు సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. USB కోసం పోర్ట్ కొనుక్కోవాలి, ఆక్స్ గుచ్చుకునే పిన్ పోర్ట్ కొనుక్కోవాలి, అలానే SD కార్డ్ కానీ మైక్ కానీ స్లాట్ ఉంటే స్లాట్స్ కొనుక్కోవాలి. సో ఇవన్నీ ఈవెన్ మీరు బటన్స్ కూడా మీరు పిన్లే ఉంటాయి అన్నమాట. బటన్స్కి కానీ రిమోట్ సెన్సార్కి కానీ చూడండి, ఇక్కడ అన్ని పేర్లు రాసి ఉన్నాయి కదా, ఇవన్నీ మీరైతే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే ఈ బోర్డు విషయానికి వస్తే, దీంట్లో చూడండి USB పిన్ వాడే ఇచ్చేసాడు. కింద మైక్రో SD కార్డు పెట్టుకోవడానికి స్లాట్ వాడే ఇచ్చాడు. ఆక్స్ కూడా అన్నీ వాడే ఇచ్చాడు. ఈవెన్ బటన్స్ కూడా ఇన్బుల్ట్గా దీంట్లోనే వస్తాయి. మీరు ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే మీకు ఇక్కడ మైక్ ఆప్షన్ కూడా వచ్చింది అనమాట కొన్ని బోర్డ్స్కి అయితే. మీకు దీంట్లో చూడండి బ్లూటూత్ కూడా ఉంది. సో దీన్ని వాడడం వల్ల ఏంటంటే, మీకు దీంట్లో వైరింగ్ కనెక్షన్లు ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి, మీ బటన్ సరిగ్గా పనిచేయవు, ఇలా అయితే కష్టాలు ఉంటాయి అన్నమాట. పైగా మళ్ళీ మీరు క్యాబినెట్ డిజైనింగ్లో మీరు USBకి అన్నిటికీ కట్టింగ్ అయితే చేపించాల్సి ఉంటుంది ఇట్లా. కానీ ఇది వచ్చేసి దీని విషయంలో వచ్చేసి అన్నీ దీంట్లోనే కటింగ్ అయిపోయి ఆల్రెడీ మొత్తం దీంట్లోనే వచ్చేస్తాయి అనమాట. ఈవెన్ సెన్సార్ కూడా ఉంటుంది దీంట్లో, రిమోట్ సెన్సార్. మీకు దీంతో పాటు కనెక్టర్స్ కూడా ఇస్తారు చూడండి. సో కాబట్టి నేను ఈ పాత యాంప్లిఫైర్లో ఇటు బోర్డుని మనం అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా పాత కనెక్షన్లు అయితే ఎక్కువ అయిపోయినాయి అనమాట. ప్లేస్ ఎక్కువ తీసుకుంది. సో దాని ప్లేస్లో ఇది ఒక్కటి సింగిల్గా పెట్టించుకుంటే సరిపోయింది అనమాట. దీనివల్ల యాంప్లిఫైర్ లుక్ కూడా మారిద్ది చూడండి. సో కాబట్టి నేను దీన్ని మార్కింగ్ చేసుకుని కరెక్ట్గా హోల్స్ వేయించుకుని మొత్తం కటింగ్ చేయించుకుని అయితే తీసుకొచ్చాను. ఇదివరకు ఇక్కడ బటన్స్ ఉండేవి చూడండి, ఇక్కడ మీకు ఈవెన్ నేమ్స్ కనబడుతుంది కదా, ప్రీవియస్, నెక్స్ట్ అని. డిస్ప్లే నేమ్ ఇక్కడ ఉండేది, ఈ డిస్ప్లే నేమ్ ఇక్కడ ఉండేది. ఈ డిస్ప్లేకి సంబంధించిన బటన్స్ కానీ USB పోర్ట్లు కానీ ఇక్కడ ఉండేవి. చూడండి ఎంత ప్లేస్ వేస్ట్ అయిందో. అదే ఇదైతే సింపుల్గా ఇక్కడ సెట్ చేస్తే అయిపోయింది అనమాట. ఈరోజు వీడియోలో దీని గురించే చూపిస్తామని వచ్చాను. చూడండి, ఒకసారి దీని వెనకాల పార్ట్ చూసుకుందాం. మనకి దీంట్లో అయితే పెద్ద ICతో అయితే వస్తుందన్నమాట ఇది. చూడండి, ఇక్కడ మీకు రెడ్ కలర్గా కనపడే కనెక్టర్ వచ్చేసి దీనికి మనం పవర్ అయితే ఇవ్వాలన్నమాట. సో పవర్ వచ్చేసి మనకి ఇక్కడ వెనకాల మొత్తం క్లియర్గా రాసి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బోర్డ్స్లో. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. VDD కానీ VCC కానీ లేకపోతే +5 volts అని అన్నా ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ అయితే ఇవ్వాలి, గ్రౌండ్ అనే దగ్గర నెగిటివ్ అయితే ఇవ్వాలి. ఈ బోర్డులో వచ్చేసి మనకి 5 volts మీద అయితే వర్క్ అవుతాయి. సో మీకు ఈ యాంప్లిఫైర్లో మీకు 5 volts ఉండవు ఎక్కువ, మీకు మినిమం 12 volts అయితే వచ్చింది ప్రతి యాంప్లిఫైర్లో. ఆ 12 volts దగ్గర నుంచి మీరు ఇలాంటి ఒక రెగ్యులేటర్ IC అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి మీకు దీనికి 12 volts ఇచ్చినా 15 volts ఇచ్చినా ఇది మాత్రం అవుట్పుట్కి 5 volts కింద కన్వర్ట్ చేసి మీకు ఇచ్చిద్ది అనమాట. సో ఈ IC యూజ్ చేసుకుని దీని నుంచి దీనికైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి. మీకు కనెక్టర్స్ దగ్గర మొత్తం క్లారిటీ రాసి ఉంటారు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఈ బోర్డు ఎంత వోల్టేజ్ మీద వర్క్ చేసిద్దని తెలుసుకోవాలనిపిస్తే మీరు ఇక్కడ కెపాసిటర్ ఒకటి ఉంది కదా, దీని మీద చూడండి రేటింగ్ 10 volts అని ఉంది కదా. అంటే 10 volts అంటే మీకు 5 volts అయితే యూజ్ చేయొచ్చు. దీనికి మీకు డౌట్ రావచ్చు, 12 volts బోర్డు అని అనుకోవచ్చా అని. 12 అనేది 10 కంటే తక్కువ కదా. సో మీకు 5 అయితే యూజ్ చేసుకోవచ్చు. కెపాసిటర్ వాల్యూ అనేది బోర్డు రేటింగ్ కానీ ఇప్పుడు ఎక్కువే ఉండిద్ది, మీకు ఫిల్టరింగ్ కోసం వాడతారు కాబట్టి. సో ఇది వచ్చేసి మనకు 5 volts అనమాట. 5 volts 1.5 amps దాకా అయితే యూజ్ చేయొచ్చు. మీకు అవుట్పుట్ అప్పుడు మీకు క్వాలిటీగా వచ్చింది. నెక్స్ట్ చూడండి, దీంట్లో కనెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి. కొన్ని వాటిలో అయితే ఇన్ని కనెక్టర్స్ అయితే ఉండవు. దీంట్లో ఇంకా 4 కనెక్టర్లు అయితే ఉన్నాయి. దీని వెనక తిప్పుకున్నట్లయితే మీకు క్లారిటీగా అన్నీ రాసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, DACR A గ్రౌండ్, DACL. ఏ గ్రౌండ్ అంటే ఆడియో గ్రౌండ్,
ఇది వచ్చేసి డిజిటల్ ఆడియో ఛానల్ రైట్ అనమాట, రైట్ లెఫ్ట్. ఇక్కడ వచ్చేసి మీకు ఈ బోర్డు నుంచి వచ్చే అవుట్పుట్ యాంప్లిఫైర్కి ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆక్స్ రైట్, ఆక్స్ లెఫ్ట్ వచ్చేసి మీకు ఈ పిన్ ఉంది కదా ఆక్స్ పోర్టు, దీని నుంచి డైరెక్ట్గా ఈ పిన్లు అయితే వస్తాయి అనమాట. మీకు ఆర్సీఏ కేబుల్స్ వెనకాల సీడీ ప్లేయర్ గుచ్చుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్గా ఇక్కడ నుంచి కనెక్టర్ వేసుకుని మీరు అక్కడైతే సోల్డరింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి, M+, M-. అంటే చెప్పే కదా దీన్ని మైక్ కూడా సపోర్ట్ చేస్తుందని. ఈ M+, M- దగ్గర మీరు మౌత్లు ఉంటాయి కదా మైక్రోఫోన్స్కి సోల్డరింగ్ చేసుకుని పోర్ట్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో అలా అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి కనెక్షన్ విషయానికి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పే కదా ఈ బోర్డుకి మీరు 5 volts ఇవ్వాలంటే మీరు ఐసీ యూజ్ చేయాలని. ఇప్పుడు నా యాంప్లిఫైర్లోకి వచ్చేసి 12 volts అయితే వచ్చింది అనమాట, 5 volts రాదు. చూపిస్తాను మీకు 12 volts. చూడండి మీకు మల్టీమీటర్లో 16 volts కనపడుతుంది. సో ఈ ఐసీ వాడడం వల్ల మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఐసీ వాడడం వల్ల మీకు చూడండి ఈ ఐసీ యూజ్ చేయడం వల్ల మీకు ఇక్కడ వస్తుంది కదా ఈ 16 volts వచ్చి ఇక్కడ చూడండి ఎంత అవుతుందో. చూడండి 4.90 అంటే దగ్గర 5 volts కింద అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ ఐసీ యూజ్ చేయకుండా మీరు డైరెక్ట్ 12 volts ఈ బోర్డుకి ఇస్తే బోర్డు అయితే ఫెయిల్ అయ్యిద్ది అనమాట. కాబట్టి మీరు ఇలాంటి ఐసీ అయితే యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీకు చూడండి మీకు ఇన్పుట్ 16 volts ఇస్తే అవుట్పుట్ అయితే 5 volts అయితే ఇస్తుంది అనమాట. సో ఇలా అయితే ఇదైతే యూజ్ చేసుకోవాలి ఈ బోర్డు. సో ఈ ఐసీని మీరు ఈ క్యాబినెట్కి గట్టిగా అయితే ఫిక్స్ చేయాలి. మీ దగ్గర థర్మల్ పేస్ట్ ఉంటే దీని వెనకాల అప్లై చేసి దానికి ఫిట్ చేస్తే మీకు మంచిది అనమాట. ఎందుకంటే దీని నుంచి వచ్చే హీట్ అనేది ఎక్కువగా ఉండిద్ది, కాబట్టి కూల్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. లేకపోతే మీ దగ్గర ఎక్స్టర్నల్ హీట్ సింక్స్ ఉంటే హీట్ సింక్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 2 5 volts ఉన్నాయి కదా, ఈ 5 volts వచ్చి మీరు ఇక్కడ VDDని గ్రౌండ్కి ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాలి. నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి నేనైతే ఇక్కడ 5 volts ఈ ఐసీ నుంచి అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఆన్ అయిద్దో లేదో. నేనైతే కనెక్షన్ అయితే ఇస్తున్నాను. చూడండి మీకు హాయ్ అని అయితే పడింది, బ్లూటూత్ కూడా వచ్చింది కదా. సో ఇట్లా ఇవ్వడం వల్ల మీకు బోర్డుకి అయితే పవర్ వచ్చింది. నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. సో దీనికి ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఈ బోర్డుకి ఇన్పుట్ పవర్ అయితే ఇచ్చేసాం. ఇది వర్క్ అవ్వడానికి కావాల్సిన సప్లై అంతా దీనికి వచ్చేసిద్ది. నెక్స్ట్ కనెక్షన్ వచ్చేసి మనకి ఈ బోర్డుకి మనం ఈ బోర్డు నుంచి అవుట్పుట్ తీసుకోవాలన్నమాట. ఈ బోర్డుకి అయితే ఇప్పుడు పవర్ అయితే ఇన్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఆడియో ఇన్పుట్ వచ్చి మనకి యూఎస్బీ నుంచి కానీ SD కార్డ్ నుంచి కానీ బ్లూటూత్ కనెక్ట్ చేస్తే మన సాంగ్లో ప్లే చేసే సాంగ్స్ నుంచి కానీ వచ్చింది ఈ బోర్డుకి ఇన్పుట్. మనం అవుట్పుట్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకోవడానికి వచ్చి ఇక్కడ మీకు 3 పిన్లు కనిపిస్తున్నాయి, మీకు ఇక్కడ కనపడకపోవచ్చు. ఈ దాంట్లో వచ్చేసి ఏ గ్రౌండ్, AL, ఏ లెఫ్ట్, లేకపోతే ఆడియో లెఫ్ట్, ఆడియో రైట్ అని. నా దాంట్లో అయితే DA CL అని అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి దీని నుంచి 3 వైర్లు తీసుకుని మన యాంప్లిఫైర్కి అయితే లెఫ్ట్ రైట్ గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. అవి కూడా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి నేను ఇక్కడ అవుట్పుట్ కూడా ఈ బోర్డు నుంచి అయితే తీసుకున్నాను, 3 వైర్లు అయితే కనెక్ట్ చేశాను. కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు కూడా. ఇక్కడ వచ్చేసి రెడ్ వైట్ వైరు లెఫ్ట్ రైట్కి అయితే యూజ్ చేసుకున్నాను. ఇక్కడ మధ్యలో కాపర్ వైర్ వచ్చేసి మీకు గ్రౌండ్ కింద అయితే యూజ్ చేసుకున్నాను. ఇవన్నీ కలవకుండా అయితే జాగ్రత్తగా సాల్టింగ్ చేసుకోవాలి. సో కనెక్షన్ అయిపోయినాయి కాబట్టి నేను ఇక్కడైతే ఫిట్ చేసేస్తాను ఈ బోర్డుని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్న విధంగానే 12 volts అనేది తీసుకొచ్చి మనం రెగ్యులేటర్ IC 7805కి అయితే ఇస్తాం. దీనికి 3 లెగ్గులు ఉంటాయి. ఫస్ట్ పిన్కి వచ్చి 12 volts ఇస్తాం, మధ్యలో పిన్ వచ్చి గ్రౌండ్, ఫైనల్ ఈ పిన్ వచ్చి అవుట్పుట్ అనమాట. మనకి రెగ్యులేట్ చేసి 5 volts అయితే ఇచ్చింది. ఈ రెగ్యులేట్ అయిన 5 volts తీసుకెళ్ళి బ్లూటూత్ డికోడర్ బోర్డుకి ఇస్తాం. ఈ బోర్డులో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని సాంగ్స్ ప్లే చేసినప్పుడు అవుట్పుట్ అనేది 3 వైర్ల నుంచి తీసుకుంటాం. ఒకటి వచ్చేసి లెఫ్ట్ ఛానల్, ఒకటి వచ్చేసి రైట్ ఛానల్, ఒకటి వచ్చి గ్రౌండ్ కింద వాడతాం. ఈ సౌండ్ అనేది మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనం కంట్రోల్ వాడతాం. దీన్ని పొటెన్షియోమీటర్ అంటారు కదా. దీని కనెక్షన్లో వచ్చేసి మనకి సింగిల్ ఛానల్కి అయితే 3 పిన్లు ఉంటాయి. నేను వాడింది లెఫ్ట్ రైట్ కాబట్టి మొత్తం 6 ఉంటాయి అనమాట. సేమ్ ఒకే కనెక్షన్. ముందు ఇట్లా మన ఫేసింగ్ ఎదురుగా పెట్టుకుంటే పొటెన్షియోమీటర్ని స్టార్టింగ్ వచ్చేసి ఇన్పుట్, తర్వాత అవుట్పుట్, తర్వాత ఈ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్ 2 కలిపేయచ్చు. ఈ మాత్రం మీరు లెఫ్ట్ రైట్ సపరేట్గా వాడుతున్నారు కాబట్టి సపరేట్ కనెక్ట్ చేయాలి. బ్లూటూత్ నుంచి వచ్చిన లెఫ్ట్ ఛానల్ ఒక పిన్నికి, రైట్ ఛానల్ ఇంకో పిన్నికి. ఇక్కడ నెక్స్ట్ అవుట్పుట్ ఈ 2 లెఫ్ట్ రైట్ ఇక్కడ వస్తాయి కదా, ఈ రెండింటిని తీసుకెళ్ళి మీరు యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ చేయాలి. గ్రౌండ్ 2 కలిపేయచ్చు అని చెప్పాను కదా. ఈ గ్రౌండ్ తీసుకెళ్ళి యాంప్లిఫైర్ ఇన్పుట్ దగ్గర కనెక్ట్ చేసి మన ఇక్కడ నుంచి ఆడియో అవుట్పుట్ తీసుకోవడమే. సో చాలా అయితే సింపుల్గా ఉంటుంది అనమాట. చూడండి నేనైతే బోర్డు అయితే మొత్తం ఫిక్స్ చేసేసాను. చూడండి మనకు ఆన్ అయిపోయింది, బ్లూటూత్ కూడా కనెక్ట్ అయింది, సాంగ్ కూడా ప్లే అవుతుంది. నేను సౌండ్ పెడతాను.
ఇప్పుడు మనకి ఇక్కడ సబ్వూఫర్ బోర్డు ఉంది కదా, యాంప్లిఫైర్ బోర్డు, రవి బోర్డు, దీనికైతే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేశాను, చూద్దాం మనకి సౌండ్. అమరనాథులున్నవంటే అక్కడికి వెళ్ళినా, వైద్యనాథులు ఉన్నవంటే ఇక్కడికి వచ్చినా. చూడండి, ఓన్లీ బేసే వస్తుంది, మన సౌండ్ రావట్లేదు. సో ఇక్కడ సబ్వూఫర్ బోర్డు యూజ్ చేసాం కదా, అందుకని అలా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో కింద మీకు వాట్సాప్ నెంబర్ కనబడుద్ది, దాన్ని సేవ్ చేసుకుంటే మీకు ఏమైనా బోర్డులు కావాలంటే మీకు మన వాట్సాప్ నుంచి అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.